హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాము. అయితే నేను ముందుగా ఉసిరికాయలు తీసుకున్నా. అయితే ఈ ఉసిరికాయలలో రెండు రకాలు ఉన్నాయి. పెద్ద ఇంతింతలా ఉసిరికాయలు ఉంటాయి, హైబ్రిడ్ ఉసిరికాయలు. అవి ఒగరుగా ఉండవు, వాటిల్లో ఒగురు అనేది కొంచెం తక్కువగా ఉండిద్ది. అయితే నేను నాటుకాయలు చిన్న సైజు ఉసిరికాయలు తీసుకున్నా. అయితే ఇవి చూసారుగా సన్నగా ఉన్నాయి. అయితే వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా క్లాత్ ఒకటి తీసుకొని దానిలో శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. అలా పరుచుకొని ఆ క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకుంటూ ఆరబెట్టుకోవాలి. చూసారుగా ఆరబెట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు అయితే నేను తీసుకున్నా. వాటిని శుభ్రంగా ఒలిసాను. ఒలిసి రెండు బాగా పెద్ద పెద్ద పాయలు రెండు తీసుకొని ఒలిసి పెట్టా. శుభ్రంగా పై పొట్టంతా తీసా. అవి తీసిన తర్వాత చింతపండు ఒక ఉల్లిగడ్డ సైజులో, బాగా పెద్ద ఉల్లిగడ్డ సైజులో నానేసుకొని బాగా శుభ్రంగా ఉసుకలే పోయేటట్టు శుభ్రంగా కడుక్కొని నానేసా. అయితే అందరూ ఎల్లిపాయ కారంతో పెడతారు, నేను చింతపండుతో పెడుతున్నా. కొంచెం కారం తగ్గిద్ది, టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది. అయితే ఆ చింతపండు నానేసరికి ఆవాలు మెంతులు వేయించుకుందాము. ఆవు పిండి మెంతిపిండి కలుపుకోవాలి కదా. ఆవాలు కొంచెం మెంతులు కొంచెం వేసుకొని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మెంతులు కాస్త చిటపట అనేలాగా వేయించుకోవాలి. మరి నల్లగా అయితే బాగుండవు, దోరగా బ్రౌన్ కలర్లో రావాలి. చూశారు కదా. అలా సన్న మంట మీద వేయించుకోవాలి. చూసారా చిటపట అంటున్నాయి. తర్వాత అవి తీసేసుకొని పక్కనేసుకొని ఆవాలు, ఇవి ఊరికనే ఏగిపోతాయండి. ఆవాలు ఆ సెగకే ఏగిపోతాయి. చూసారు అమ్మటే చిటపట అంటున్నాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి రెండు పొళ్ళు చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక్కొక్కళ్ళు విడివిడిగా పట్టుకుంటారు, రెండు కలిపి పెట్టుకున్నా పర్వాలేదు, మెత్తగా పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా రావాలి పిండి, రెండు కలిపి పట్టుకోవాలి. చూసారా. మళ్ళా బాణీ తీసుకొని దాంట్లో నూనె పోసి స్టవ్ వెలిగించి, నేను పామ్ ఆయిల్ కానీ శనగ నూనె కానీ ఇట్లా కర్నూలు కానీ ఏం వాడట్లేదు, ఫ్రీడమే వాడుతున్నాను. అంటే ఫ్రీడమ్ కొంతమంది పచ్చళ్ళకి చప్పగా ఉండిద్ది, టేస్ట్ ఉండదు అంటారు కదా. ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉండిద్ది పచ్చడి. నేను ఫ్రీడమే వాడుతున్నాను. కాయ మునిగే వరకు పోసుకోవాలి నూనె. నూనె బాగా వేడయ్యాక ఈ కాయలు మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలి. బాగా శుభ్రంగా ఆరినాయి చూడండి. ఆ కాయకి ఏమాత్రం తడున్నా పచ్చడి బూజు వచ్చేసిద్ది. శుభ్రంగా ఆరిన తర్వాతనే గిన్నెలో తీసుకొని ఆయిల్ వేడవుతుంది కదా, ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఆ కాయ ముక్క మొత్తం బాగా బ్రౌన్ కలర్లో రావాలి, మళ్ళీ నల్లగా అవ్వకూడదు, కొంచెం టైం పట్టిద్ది. చూడండి బాగా ఉడుకుతున్నాయి. చూడండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి.
అవి దించేసుకొని వేరే సపరేట్ చేయాలి. ఆ కాయల వరకు వేరే దానిలో నూనెలో ఉంచకూడదు. కాయల వరకు విడిగా తీసుకొని ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా, బాగా చల్లారాలి. మనకు వచ్చే ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఆ చల్లారేలోపు చింతపండు పులుసు పిసుక్కుందాం. బాగా మనం పులిహోరలోకి తయారు చేస్తాం కదా పులుసు, అలా చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. అలా గుజ్జులాగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ గుజ్జు పెట్టి కొంచెం మనం పులిహోరలోకి ఉడకబెట్టినట్టు బాగా ఉడకాలి. పచ్చి వాసన పోయేటట్టు ఉడకాలి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు కాయలు చల్లారాయి కదా, ఈ చింతపండు దానిలో వేసి బాగా తిప్పుకోవాలి ఆ ముక్కకు పట్టే వరకు. ఆ చింతపండు అంతా ముక్కకి కలవాలి. చింతపండు అయిపోయిన తర్వాత చూసారా, సాల్ట్. అందరూ ఇప్పుడు డబ్బాకి కిలోకి ఎంత పోయాలా నంజు కొలతతో పోస్తారు కదా, నేను ఉజ్జాయింపుగానే పోస్తున్నాను. మనం తర్వాత సరిపోకపోతే చూసుకోవచ్చు. కారం కూడా నేను సరిపోయేంత పోస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా చూసుకోవచ్చు. పక్కా కొలతలు తెలియని వాళ్ళకి ఇది బాగా ఈజీగా ఉంటుంది. చూసారా, ముక్కకు బాగా పట్టింది కారం. ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెలో తాలింపు వేసుకోవాలి. ఏమేమి వేయాలో స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టి ఆ నూనెలో వేడయ్యాక ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వేడయ్యాక దించాలి. బాగా చిటపటా అనాలి. బాగా కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత దానిలో పోసి తిప్పాలి ఆ ముక్కలలో. చూడండి, కొంచెం కారం తక్కువైనట్లుంది. కొంచెం కారం కలుపుకుందాం. నెక్స్ట్ ఆవు పిండి, మెంతి పిండి ఉంది కదా, అది వేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉప్పు కారం కూడా సరిపోయింది. ఆవు పిండి, మెంతి పిండి కలిపేసుకుందాం. కొంచెం కలుపుకోవాలి, లేకపోతే చేదు వచ్చేసింది. ఎల్లిపాయలు కొంచెం బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి, బాగా టేస్ట్ వచ్చింది. రెండు బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఓకే, ఉసిరికాయ పచ్చడి రెడీ.
రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ.